ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అసలు బేసిక్‌గా యూరిన్ ఇన్‌కాంటినెన్స్ అంటే ఏంటి? మన కంట్రోల్ లేకుండా అంటే ఆపుకోవాలి అనుకున్నా యూరిన్ ఆగదు. బేసిక్‌గా ఇది అసలు ఎందువల్ల జరుగుతుందంటారు? బ్లాడర్ మీద ప్రెషర్ పడ్డప్పుడు అంటే తుమ్మినా దగ్గినా ఆర్ ఏమన్నా బరువు ఎత్తడము కడుపుతోటి ఆర్ వంగినప్పుడు అలాంటి టైంలో యూరిన్ లీక్ అయిపోవడం అన్నది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. నిజంగానే ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ అనేది అంత ఎవరైతే నార్మల్ డెలివరీకి వెళ్ళారు, చాలా ప్రొలాంగ్డ్ లేబర్ ఉండింది, స్ట్రెయిన్ చేయాల్సి వచ్చింది, ఆర్ హెవీ వెట్ లార్జ్ బేబీస్ని డెలివర్ చేశారు, ఆర్ కొంచెం ఇన్సిషన్ కట్ చేసి డెలివర్ చేయాల్సి వచ్చింది, ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాల్సి వచ్చింది. వాట్ ఈస్ మీన్ బై దిస్ ఫిస్టులాస్? యూజువల్గా ప్రతి ఆర్గన్ ఈ యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌ని మనం బ్యాక్వర్డ్స్ తీసుకెళ్ళాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ అవి చేస్తే బెటర్ అంటారు? ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్నవి ఫిజియోథెరపీ అన్నది ఇట్ హెల్ప్స్ అ లాట్ బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీగెయిన్ యువర్ మసిల్ స్ట్రెంగ్త్. తగ్గించుకోవడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ కానీ లేకపోతే డైట్ కానీ తీసుకుంటే బెటర్ అంటారు? లిక్విడ్ ఇంటేక్ మరీ ఎక్సెస్గా కొంచెం మంది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు. వాటర్ తాగమన్నారు కదా అని 3 లీటర్స్ 4 లీటర్స్ అనేసి. డోంట్ ఓవర్ డూ దట్. రెండోది ఈ షుగర్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో క్యాండ్ జ్యూసెస్ కానీ ఆర్ కూల్ డ్రింక్స్ ఆర్ ఏరేటెడ్ డ్రింక్స్ లాంటివి హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. ముఖ్యంగా లేడీస్ బాడీలో వచ్చే చిన్న చిన్న మార్పుల వల్ల అవి ప్రాణాంతకమైన వ్యాధులకు కూడా దారితీయొచ్చు. దాంట్లో చాలా వరకు కూడా మన లేడీస్లో వచ్చేసరికి ఏంటంటే ఇవి చిన్నవే కదా అని చెప్పేసి చాలా వరకు కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా వాటి వల్లనే మనకి ప్రాణాలు పోయే సిచ్యువేషన్స్ కూడా రావచ్చు. మనకి దాదాపుగా చాలా వరకు కూడా మనకి తెలియని డిసీజెస్ ఎన్నో మన బాడీలో ఉంటాయి. అందులో ఒకటి ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ అని చెప్పి. సో ఇది ఇప్పటి వరకు కూడా చాలా వరకు తెలియకపోవచ్చు అండ్ చాలామంది కూడా దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ వస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్కి వచ్చేటువంటి రీజన్స్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ముందు జాగ్రత్తగా దాన్ని నివారించుకోవచ్చు, ఇవన్నీ విషయాల గురించి కూడా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ దీప్తి సురేఖ గారు ఉన్నారు, ఫీమేల్ యూరాలజిస్ట్ ఫ్రమ్ ఏఐఎన్యూ హాస్పిటల్స్ బంజారా హిల్స్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, బేసిక్గా మనం అంటే లేడీస్లో చాలా వరకు చిన్న చిన్న సిమ్టమ్స్ అయినప్పటికీ కూడా అవి పెద్ద డిసీజెస్గా మారే అవకాశాలు ఉంటాయి. సో అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ యూరిన్ ఇన్కాంటినెన్స్ అని. అసలు బేసిక్గా యూరిన్ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి? యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూజువల్గా అంటే మన కంట్రోల్ లేకుండా మనం అంటే ఆపుకోవాలి అనుకున్నా యూరిన్ ఆగదు. సో వితౌట్ అవర్ ఓన్ కంట్రోల్ యూరిన్ లీక్ అవ్వడంని యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. బేసిక్గా ఇది అసలు ఎందువల్ల జరుగుతుందంటారు? యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది చాలా రీజన్స్ వల్ల జరగవచ్చు అండి. అండ్ అందులో రకాలు కూడా ఉంటాయి. సో మోస్ట్ కామన్గా కనిపించేవి ఏంటి అంటే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. అది ఏంటంటే అంటే బ్లాడర్ మీద ప్రెషర్ పడ్డప్పుడు అంటే తుమ్మినా దగ్గినా ఆర్ ఏమన్నా బరువు ఎత్తడము కడుపుతోటి ఆర్ వంగినప్పుడు అలాంటి టైంలో యూరిన్ లీక్ అయిపోవడం అన్నది స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాము. ఇంకొకటి ఏంటి అంటే అర్జెన్సీ ఇన్కాంటినెన్స్. సో ఏంటంటే యూరిన్ వెళ్ళాలి అనిపిస్తుంది బట్ వాష్రూమ్కి వెళ్ళే లోపలే అది యూరిన్ అర్జెంట్ అనిపించేసి బిఫోర్ యూ విజిట్ యూ విల్ లీక్. సో ఆ ఇన్కాంటినెన్స్ని అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటాము. అండ్ రెండు కలిపి కొంచెం మందిలో ఉంటాయి, స్ట్రెస్ ప్లస్ యూరినరీ అర్జెన్సీ అన్నది, దాన్ని మిక్స్డ్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. అది ఏంటి అంటే బ్లాడర్ అన్నది పూర్తిగా దాని అబిలిటీకి నిండిపోయి బయటకి రాలేనప్పుడు డ్రాప్గా పడిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. దీస్ ఆర్ ద మోస్ట్ కామనెస్ట్ టైప్స్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ వీ సీ. సో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దట్? సో రీజన్స్ అన్నవి కామన్గా స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి కనుక చూస్తే చాలాసార్లు అంటే మన పెల్విక్ ఫ్లోర్ మసిల్స్ ఏవైతే కండరాలు ఏవైతే ఉంటాయో అవి వీక్ అవ్వడం వల్ల, అక్కడ స్ట్రెంగ్త్ అన్నది ప్రాపర్గా లేకపోవడంతో ఆర్ యూరెత్రా అనే ట్యూబ్ అన్నది కాస్త ఎక్కువగా కదలడం అంటే ఎక్కువ స్ట్రెయిన్ చేసినప్పుడు పెల్విస్ మీద ప్రెషర్ పడి యూరిన్ అన్నది బయటకు లీక్ అయిపోతూ ఉంటుంది ఆడవాళ్ళలో. దట్ ఈస్ మోస్ట్ కామనెస్ట్. ఈ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అనేది చాలామంది ఎవరికైతే ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ లాంటి సిమ్టమ్స్ ఉంటుంటాయో, ఎవరికైతే తరచూ యూరిన్ వెళ్తుంటారు, మాటికి వెళ్తుంటారు, వాళ్ళకి అంటే చాలా రీజన్స్ వల్ల యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోతారు. బ్రెయిన్ యూజువలీ అంటే మనకి వీ డూ నో దట్ ఓకే ఇక్కడ వాష్రూమ్ లేదు, వెయిట్ చేద్దాము, అప్రాప్రియేట్గా ఉన్నప్పుడు వెళ్దాము అనే సిచ్యువేషన్స్ నార్మల్ వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. బట్ వీళ్ళకి ఏంటంటే యూరిన్ అని అనిపించంగానే ఆ అర్జ్ వచ్చినప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు లీక్ అయిపోతుంటారు. సో దట్ ఈస్ అనదర్ రీజన్. అంటే దాంట్లో కుడ్ బీ బికాస్ ఆఫ్ డైటరీ ఇష్యూస్ కానీ, అంటే వర్క్ రిలేటెడ్గా చాలాసార్లు టూ మచ్ ఆఫ్ కాఫీ కన్సంప్షన్ ఆర్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి
ఉన్నాయి ఆర్ డ్రింక్ హ్యాబిట్స్ ఉన్నాయి. రెండోది స్ట్రెస్ రిలేటెడ్ కూడా, స్ట్రెస్ వల్ల కూడా బ్లాడర్ మీద ఎఫెక్ట్స్ ఉంటాయి. దానివల్ల కానీ ఆర్ అంటే ఎన్నో ఏళ్ళ నుంచి షుగర్ అవి ఉన్నాయి, దాంతోపాటుగా బ్లాడర్కి సంబంధించిన నరాలు ఏమన్నా దెబ్బతిన్నప్పుడు అలాంటి టైంలో ఈ అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అన్నది ఉంటుంది. అండ్ ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అనేది ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్లాడర్ ఈదర్ అంటే నిండిపోతుంది అన్న సెన్సేషన్ పేషెంట్కి ఉండదు. స్పైనల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, షుగర్ వల్ల కావచ్చు, ఆర్ ఈవెన్ అంటే వేరే న్యూరల్ ఇష్యూస్ తోటి సో వాళ్ళకి నిండిపోతూ ఉండి అది బయటకి తీయరు, ఎందుకంటే వాళ్ళకి సెన్సేషన్ ఉండదు బ్లాడర్ ఎంటీ చేసుకోవాలి అని. సో దానివల్ల నిండిపోయి కారిపోతూ ఉంటుంది, డ్రాప్గా కంటిన్యూస్గా లీక్ అయిపోతూ ఉంటుంది. ఆర్ దెర్ కెన్ బి వేరియస్ అదర్ రీజన్స్ వేర్ బ్లాడర్ ఇస్ నాట్ ఎంటీయింగ్ ప్రాపర్లీ, యూరిన్ లోపల ఉండిపోతుంది, అది కంటిన్యూస్గా లీక్ అవుతూ ఉంటుంది. సో మ్యామ్ ఇప్పుడు జనరల్గా కొంతమంది అంటే లైక్ మన పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు కదా, లైక్ డెలివరీ తర్వాత ఇది కామన్గా వచ్చేటువంటి ఇష్యూ అని చెప్పానని అంటారు. నిజంగానే ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది అంత రెగ్యులర్ థింగ్ అంటారా? అంటే యూజువల్గా ఎస్, అంటే పోస్ట్ డెలివరీ కొంచెం మందిలో కామనే అండి. అంటే ఎస్పెషలీ ఎవరైతే నార్మల్ డెలివరీకి వెళ్ళారు, చాలా ప్రొలాంగ్డ్ లేబర్ ఉండింది, స్ట్రెయిన్ చేయాల్సి వచ్చింది, ఆర్ హెవీ వెయిట్ లార్జ్ బేబీస్ని డెలివర్ చేశారు, ఆర్ కొంచెం ఇన్సిషన్ కట్ చేసి డెలివర్ చేయాల్సి వచ్చింది, ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ వాడాల్సి వచ్చింది, ఇలాంటి ప్రెగ్నెన్సీస్లో కాస్త యాజ్ సచ్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంచెం అంత బేబీ వెయిట్ వల్ల ఏవైతే ఆ కండరాల మీద ప్రెషర్ పడుతుందో, ఎస్పెషలీ లాస్ట్ ట్రైమెస్టర్లో 6th 7th 8th మంత్ ఆ టైంలో దగ్గితే తుమ్మితే యూరిన్ లీక్ అవ్వడం అనేది కాస్త ఉంటుంది. దాంతో పాటుగా డెలివరీ తర్వాత వాళ్ళకి కొన్ని రోజుల వరకు యూరిన్ లీక్ అన్నది జరుగుతుంటుంది. సో అందుకనే మనం ఆ 2-3 months పోస్ట్ డెలివరీ ఆల్సో వి యూజువలీ వెయిట్, ఆ కంప్లైంట్స్ ఉండొచ్చు వాళ్ళలో, దట్ ఈస్ దేర్ కామన్. బట్ దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. అందరికీ అయిపోతుందని కాదు, బట్ వీళ్ళు ప్రిడామినెంట్గా ఎవరికైతే డెలివరీస్ నార్మల్ అయ్యి అండ్ అదే లేబర్ టైం పట్టింది, ఆర్ ఫోర్సెప్స్ ఏదైనా వాడాల్సి వచ్చింది, ఆర్ లార్జ్ బేబీస్ డెలివర్ చేశారు, వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. వీళ్ళకి యూరిన్ ఇన్కాంటినెన్స్ అనేది వచ్చిన తర్వాత కొంతమందికి అనుకుంటూ ఉంటారు కదా, సరే ఏజ్ వైజ్గా వస్తుందేమో అనుకొని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో విచ్ ఈస్ ద బెస్ట్ స్టేజ్ టు కన్సల్ట్ ద డాక్టర్? చాలామంది అంటే ఎస్పెషల్లీ ఎల్డర్లీ వాళ్ళు అదే అనుకుంటారా, ఇంకా వయసు వచ్చేసింది కదా దానివల్ల కంట్రోల్ అవ్వట్లేదేమో వదిలేద్దాంలే అని. ఎప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాలి అన్నది అంటే ఒకటి మీకు డే టు డే యాక్టివిటీస్ అన్నవి ఎఫెక్ట్ అవుతున్నాయి. చాలా కామన్గా ఎంతోమంది లీక్ అయ్యే వాళ్ళు అసలు బయటికి వెళ్ళరు, ఏ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వరు, దేనికి ఉండదు, వాళ్ళ అంటే ఓవరాల్ కాన్ఫిడెన్సే డౌన్ అయిపోతూ ఉంటుంది. సో మీరు అలా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ విజిట్, వీ హ్యావ్ టు నో వాట్ ఆర్ ద రీజన్స్ వై దట్ ఈస్ హ్యాపెనింగ్. రెండోది, మీకు దీనివల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఆర్ అంటే ఇచ్చింగ్ లాంటివి అలాంటి అక్కడ ఏరియాలో యూరిన్ ఏరియాలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నప్పుడు. మూడోది, షుగర్స్ ఏమన్నా కంట్రోల్లో లేవు, దానివల్ల కూడా మళ్ళీ రిపీటెడ్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాగా. సో వాట్ ఎవర్ యూ ఫీల్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ అండ్ మీకు రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేకపోతున్నారు అని అనిపించినప్పుడు డెఫినెట్లీ టేక్ హెల్ప్. లైక్ ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ అనుకుంటే ఇంకొకటి ఫిస్టులాస్. సో వాట్ ఈస్ మీన్ బై దిస్ ఫిస్టులాస్? జెనైటో యూరినరీ ఫిస్టులాస్ అంటే యూజువల్గా ప్రతి ఆర్గన్ దానంతట అవి సపరేట్గా ఉంటుంటాయి, కానీ ఒక 2 organs మధ్యలో అబ్నార్మల్గా ఏమన్నా ఒక కమ్యూనికేషన్ అన్నది తయారవుతే దాన్ని ఫిస్టులా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ జెనైటో యూరినరీలో బ్లాడర్ ఉంది, దాని వెనకాలే వెజైనల్ వాల్ కానీ యూట్రస్ కానీ ఉంటాయి ఆడవాళ్ళలో. సో ఏదన్నా చాలా రీజన్స్ వల్ల, కుడ్ బి బికాజ్ ఆఫ్ సర్జరీ ఆర్ కుడ్ బి బికాజ్ ఆఫ్ అంటే క్యాన్సర్ వల్ల రేడియోథెరపీ తీసుకోవాల్సి వచ్చింది, ఆర్ ఏదన్నా యాక్సిడెంట్ ట్రామాలో సివియర్గా ఏదైనా ప్రాబ్లం అయింది అన్నప్పుడు ఈ పొరకి మధ్యలో ఒక డిస్రప్షన్ అన్నది వచ్చి వెజైనల్ వాల్కి బ్లాడర్ వాల్కి మధ్యలో ఒక కమ్యూనికేషన్ లాగా ఫామ్ అయిపోతుంది. సో అట్లాంటి అబ్నార్మల్ కమ్యూనికేషన్ ఏదైతే అంటే యూరినరీ బ్లాడర్కి మధ్యలో, వెజైనల్ వాల్కి మధ్యలో, ఆర్ యూట్రస్కి మధ్యలో, లేదు యూరెటర్స్ అంటాం, అంటే కిడ్నీని బ్లాడర్ని కనెక్ట్ చేసే ట్యూబ్, ఆ యూరెటర్కి వెజైనల్ వాల్కి మధ్యలో ఏదైనా అబ్నార్మాలిటీ కానీ యూరిన్ బయటకి వచ్చే దారి యూరెత్రా అంటాం, అక్కడికి వెజైనల్ ఎక్కడన్నా ఈ జాగాలలో ఒక అబ్నార్మల్ ఓపెనింగ్ అన్నది కనుక ఒకవేళ తయారవుతే వాటన్నిటిని జెనైటో యూరినరీ ఫిస్టులాస్ అంటాం. హౌ డేంజరస్ దిస్ ఫిస్టులాస్? వీ కెనాట్ సే దే ఆర్ డేంజరస్, బట్ అదే సేమ్ ఇందులో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అన్నది ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే అబ్నార్మల్ కమ్యూనికేషన్
కాంప్లికేషన్ వల్ల వాళ్ళు యూరిన్ పాస్ చేసే అంటే వెజనల్ ఏరియా నుంచి కంటిన్యూస్గా యూరిన్ లీక్ అవుతూ ఉంటారు వాళ్ళు. సో దట్ ఈస్ అగైన్ వాళ్ళకి అంటే వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మీద ప్రాబ్లం ఉంటుంది, కంటిన్యూస్గా డైపర్స్ వేసుకోవాల్సి వస్తుంది, దే కెనాట్ మూవ్ అవుట్ ఎనీవేర్. రెండోది యూరెటర్కి వెజైనా వాల్కి ఒకవేళ కనుక ఫిస్టులా అన్నది ఫామ్ అవుతే ఆ కిడ్నీ వాపు రావచ్చు, ఎందుకంటే కంటిన్యూస్గా యూరిన్ కిందికి రాదు. సో ఆ కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఫీవర్స్ రావచ్చు. సో ఇలాంటివి ఉంటాయి. సో నాట్ దట్ ఎవ్రీ జెనైటో యూరినరీ ఫిస్టులా లైఫ్ థ్రెటనింగ్ అవుతుందని కాదు, బట్ ఓవరాల్గా వాళ్ళ లైఫ్ మీద అయితే అండ్ ఏమంటారు వాళ్ళ వెల్ బీయింగ్ మీద, ఎమోషనల్ వెల్ బీయింగ్ మీద, వాళ్ళకి ఉండే ఫైనాన్షియల్ బర్డెన్ అన్నన్ని డైపర్స్ అవి వేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా, ఆ ఖర్చు మీద. అండ్ ఒకవేళ యూటరో వెజైనల్ అయితే కనుక ఆ కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. మ్యామ్ ఈ ఫిస్టులాస్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు క్యూర్ అవ్వడానికి? జెనైటో యూరినరీ ఫిస్టులాస్ యూజువల్గా మనం ట్రీట్ చేయాల్సినవి మెజారిటీ సర్జికల్గానే రిపేర్ చేయాల్సి వస్తుందండి. ఎక్కడో చాలా చిన్నగా ఉంది బ్లాడర్లో, 1/2 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంది, ఏమన్నా క్యాథెటర్ పెడితే ప్రొలాంగ్డ్గా హీల్ అవుతుందేమో అన్న ఎక్స్పెక్టేషన్ ఉండేవి చాలా తక్కువ పర్సంటేజ్. మిగతా వాళ్ళందరినీ ఫిస్టులాస్ అన్నప్పుడు ఈ అబ్నార్మల్ కమ్యూనికేషన్ అన్నది మనం డిస్కనెక్ట్ చేయాల్సి వస్తుంది. డిస్కనెక్ట్ చేసి దాన్ని సపరేట్గా రిపేర్ చేయడం, దీన్ని సపరేట్గా రిపేర్ చేయడం అనేది మ్యాండేటరీ. సో ట్రీట్మెంట్ విల్ బి సర్జికల్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో మ్యామ్ వన్స్ సర్జరీ తర్వాత మళ్ళీ ఈ ఫిస్టులాస్ ఫామ్ అయ్యే ఆప్షన్ ఏదైనా ఉందా? అంటే మీరు రిపేర్ ఫిస్టులా అడుగుతున్నారు, లేదు ప్రీవియస్గా సర్జరీ తర్వాత ఫిస్టులాస్ ఫామ్ సర్జరీ అయ్యే? తర్వాత సో ఫిస్టులాస్ సర్జరీస్ అన్నవి కొన్ని స్పెసిఫిక్గా అంటే పెల్విక్ సర్జరీస్ అంటాము. ఎస్పెషలీ అంటే ఇప్పుడు రిస్క్ కనుక చూసుకుంటే ఏదన్నా అబ్స్ట్రక్టెడ్ లేబర్, చాలా ప్రాబ్లం అయింది లేబర్ టైంలో, డెలివరీకి చాలాసేపు హెడ్ ఇరుక్కొని ఉండింది, ప్రెషర్ పడింది బ్లాడర్ మీద అన్నప్పుడు, లేదు ఫోర్సెప్స్ వాడి ఎమర్జెన్సీలో తీయాల్సి వచ్చింది, అలాంటి సర్జరీస్లో. లేదు అంటే ఎక్కడైతే గర్భసంచి తీయాల్సి వస్తుంది అండ్ ఆ గర్భసంచి తీయడానికి రీజన్స్ అంటే పెద్ద ఫైబ్రాయిడ్ ఉండింది ఆర్ బాగా చేంజెస్ ఉండి క్యాన్సర్ ఉండిన యూట్రస్ ఏదన్నా తీయాల్సి వచ్చింది, చుట్టుపక్కల అతుక్కపోయింది, అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు. మూడోది రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఫర్ ఎనీ క్యాన్సర్ ఇన్ ద పెల్విస్ ఆర్గన్స్లో, ఎక్కడన్నా రేడియేషన్ ఇవ్వాల్సి వచ్చిన తర్వాత కూడా అక్కడ అంతా అతుక్కుపోతూ ఉంటాయి. సో దానివల్ల ఫామ్ అయ్యే ఫిస్టులాస్ హ్యావ్ టు బి ట్రీటెడ్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ రీజన్స్ వై ఇట్ హ్యాపన్స్. ఇంకొక పాసిబిలిటీ ఈజ్ ఏదైనా యాక్సిడెంట్ తర్వాత, ట్రామా తర్వాత అలాగ అవ్వడం కానీ. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై ఫిస్టులాస్ కెన్ ఫామ్. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ని మనం బ్యాక్వర్డ్స్ తీసుకెళ్ళాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కానీ అవి చేస్తే బెటర్ అంటారు? సో టైప్స్లో మళ్ళీ అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్ సపోజ్ స్ట్రెస్ వల్ల అవుతుంది. స్ట్రెస్ అంటే ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ప్రతిసారి అందరూ మెంటల్ స్ట్రెస్ ఇస్ గివింగ్ దిస్ అనుకుంటారు. నో, ఫిజికల్ స్ట్రెస్. సో ఇలాగ దగ్గి తుమ్మినప్పుడు ఆర్ హెవీ ఆబ్జెక్ట్స్ చాలా మంది ఆడవాళ్ళు ఎస్పెషల్లీ డెలివరీ తర్వాత మేము ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము, వీఆర్ లీకింగ్ అని అంటారు. సో అలాంటి వాళ్ళల్లో ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అన్నవి, ఫిజియోథెరపీ అన్నది ఇట్ హెల్ప్స్ అ లాట్ బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీగెయిన్ యువర్ మసిల్ స్ట్రెంగ్త్. సో మీకు అక్కడుండే కండరాలు గట్టిపడడం వల్ల ఆ కంట్రోల్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది. రిలేటివ్లీ నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ నాట్ రియలీ వెరీ హెల్ప్ఫుల్, కానీ ఎవరికైతే ఇలా యూరిన్ అర్జెంట్ అనిపించేసి కంట్రోల్ చేసుకోలేకపోతారు, వెళ్ళాల్సి వస్తుంది అన్న వాళ్ళకి, వాళ్ళలో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అని అనలేం కానీ బట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆ మసిల్ స్ట్రెంగ్త్ అన్నది హెల్ప్ చేస్తుంది. సో ఈ ఇద్దరు కేటగిరీస్కి మేబీ ఫిజియోథెరపీ క్యాన్ బీ అడ్వైస్డ్. లైక్ ఇప్పుడు యూరినరీ ఇన్కాంటినెన్స్కి బేసిక్గా సజెస్ట్ చేసేది ఏంటి అంటే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్. సో ఈ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ నిజంగానే మనకి యూరినరీ ఇన్కాంటినెన్స్ని తగ్గించే అవకాశం ఉందా? అదే అండి, ఎవరిలో అయితే స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉందో వాళ్ళు ఒకవేళ వితౌట్ స్కిప్పింగ్ ఇట్ సిన్సియర్గా చేసుకుంటూ ఫాలో అవుతూ ఉంటే అట్లీస్ట్ 80% వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే నాట్ ఓన్లీ పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్, దాంతో పాటుగా కొంచెం అంతా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ, కాస్త వెయిట్ లాస్ లాంటివి కానీ ఇవన్నీ చేసుకుంటూ వస్తే యూ విల్ సీ ఇంప్రూవ్మెంట్. ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ని బేసిక్ స్టేజ్ నుంచి
తగ్గించుకోవడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ కానీ లేకపోతే డైట్ కానీ తీసుకుంటే బెటర్ అంటారు? డయట్ హెల్ప్ చేయడం అనేది యూజువల్గా ఈ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కేటగిరీలో పడే వాళ్ళు ఎవరికైతే ఈ అర్జెన్సీ అనిపించేసి వెళ్ళే లోపల లీక్ అవుతుంటారో ఫర్ దెమ్ ఇట్ డస్ హెల్ప్ అ లాట్. సో దానికి మన డయటరీ హ్యాబిట్స్ అంటే ఒకటి లిక్విడ్ ఇంటేక్ మరీ ఎక్సెస్గా, కొంచెం మంది ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోతారు, వాటర్ తాగమన్నారు కదా అని 3 లీటర్స్ 4 లీటర్స్ అనేసి. డోంట్ ఓవర్ డూ దట్. రెండోది ఈ షుగర్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో, ఏమి క్యాండ్ జ్యూసెస్ కానీ ఆర్ కూల్ డ్రింక్స్ ఆర్ ఏరేటెడ్ డ్రింక్స్ లాంటివి, దోస్ ఆర్ ఆల్సో బ్లాడర్ ఇరిటెంట్స్. అలాంటివి కొంచెం కట్ డౌన్ చేసుకోవడము. అండ్ ఈ మధ్య మన లైఫ్ స్టైల్కి కాఫీస్ టూ మెనీ 3 cups to 5 cups రోజు తీసుకుంటుంటారు, టీ ఆర్ కాఫీ. కెఫెన్ యాజ్ సచ్ ఇస్ అన్ అదర్ ఇది విచ్ ఇండ్యూసెస్ యూరిన్ ప్రొడక్షన్. సో దాన్ని కట్ డౌన్ చేసుకోవడము. స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్ మరీ ఎక్సెస్లో ఉంది అంటే దాన్ని కూడా మేనేజ్ చేసుకోవడము. అండ్ స్పెసిఫిక్గా కొంచెం మందికి అంటే అసిడిక్ ఫుడ్స్ కాస్త ఇరిటేట్ చేస్తుంటాయి. అందరికీ రూల్ పెట్టేలేము అంటే మీరు తినకండి అని. బట్ బాగా ప్రాబ్లమాటిక్గా ఉంది అనిపిస్తే దెన్ వీ మైట్ హ్యావ్ టు ఆల్టర్ దోస్ థింగ్స్ ఆల్సో. బట్ ఇవన్నీ ఆర్ అంటే వెరీ పేషెంట్ స్పెసిఫిక్. సో మ్యామ్, ఇప్పుడు ఈ ఫిస్టులాస్కి కూడా మనం ఏ విధమైనటువంటి లైఫ్ స్టైల్ని చేసుకుంటే బెటర్ అంటారు? సో ఫిస్టులాస్ అన్నవి మాత్రం దెర్ ఇస్ నథింగ్ మేజర్ యూ కెన్ డూ బై అంటే మీ లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్లనో లేదు ఏదైనా హ్యాబిట్స్ మార్చుకోవడం వల్లనో అవి రిపేర్ అవ్వవు. వీ హ్యావ్ టు ఇంటర్వీన్. నేను చెప్పినట్టుగా ఏదో చిన్న ఫిస్టులా ఏదైనా బ్లాడర్లో ఉంది అంటే మేబీ క్యాథెటర్ అన్నది కొన్ని వారాలు పెట్టి వెయిట్ చేసి చూడొచ్చు దట్ పూర్తిగా హీల్ అయిపోతుందేమో తప్పించి. బట్ మిగతా ఎనీ జెనైటో యూరినరీ ఫిస్టులా అది బయటపడింది, యూరిన్ లీక్ అవుతుంది అంటే మాత్రం వీ విల్ హ్యావ్ టు రిపేర్ ఇట్ సర్జికలీ. సో మ్యామ్, వన్ లాస్ట్ థింగ్ అంటే లైక్ ఇప్పుడు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే బేసిక్గా విమెన్ ఇదంతా కూడా బయటికి చెప్పుకోలేరు, అలాగే వాళ్ళది కూడా వాళ్ళు సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకోలేరు. సో అలాంటి వారికి మీరేం సజెషన్ ఇస్తారు? ఎవరికైతే ఆడవాళ్ళు ఎస్పెషలీ దే ఆర్ ఆల్వేస్ సప్రెస్డ్, సో దే డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఆల్సో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ యూరిన్ రిలేటెడ్ కంప్లైంట్సే చాలా పర్సనల్ కంప్లైంట్స్ కింద ఫీల్ అవుతారు. దీని గురించి చెప్తే ఏమనుకుంటారో, అసలు నా హైజీన్ బాగాలేదని అసెస్ చేసేసుకుంటారేమో. సో ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. దిస్ ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్ విచ్ క్యాన్ హ్యాపెన్. అండ్ వేరే జబ్బు లానే ఇది కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడవచ్చు. తలనొప్పి ఉంది, కాలు నొప్పి ఉంది అని ఎంత ఓపెన్గా మీరు చెప్పుకోగలుగుతున్నారో. నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెడీ టు హెల్ప్ యూ విత్ యూరినరీ కంప్లైంట్స్, ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్. దే కెన్ సీక్ హెల్ప్. యూ కెన్ కమ్ టు ఎనీ ఫీమేల్ ఆర్ ఫంక్షనల్ యూరాలజిస్ట్, వచ్చి మీ కంప్లైంట్స్ చెప్తే అసలు ప్రాబ్లం ఎక్కడుంది అన్నది చూడొచ్చు. సో అనవసరంగా ఇలాగ మొహమాట పడి ఆర్ మమ్మల్ని జడ్జ్ చేస్తారు అనుకోవడం ఆపేసి ఐ థింక్ ఇట్స్ టైమ్ యూ ఓపెన్ అప్ అండ్ టేక్ హెల్ప్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో చూస్తున్నాం కదా, ఆడవాళ్ళలో ముఖ్యంగా ఉండేటువంటి యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది ఎందుకు వస్తుంది, అదేవిధంగా దాన్ని మనం ఎలా నివారించుకోవచ్చు అన్న విషయాలన్నిటి గురించి కూడా చెప్పారు కదా. సో ముఖ్యంగా మహిళలకు ఎవరికైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు తగినటువంటి యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్ని చెప్పుకుంటే దాన్ని బట్టి వారికి ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో అదేవిధంగా మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా మనం అందరిలో కాన్ఫిడెంట్గా తిరగడానికి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయితే మనకి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి మనం కూడా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ తోటి ఎవరైనా బాధపడితే వెంటనే యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి.